ముప్పేట దాడితో క్యాన్సర్కు చెక్. సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు. క్యాన్సర్ కణాలు శారీరక రోగనిరోధక శక్తి ప్రతిస్పందన అడ్డుకుంటాయి, తద్వారా స్వీయ వృద్ధికి బాటలు వేసుకుంటాయి. దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే సరికొత్త చికిత్సా విధానాన్ని అమెరికాలోని ఏల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఏకకాలంలో బహుళ లక్ష్యాలపై విరుచుకుపడటం ఈ ఇమ్యూనోథెరపీ ప్రత్యేకత. ఇది 4 రకాల క్యాన్సర్లపై సమర్థంగా పనిచేసినట్టు తేల్చారు. కణితికి దూరంగా ఉన్న కణజాలంతో పోలిస్తే దగ్గరగా ఉన్న కణజాలాల తీరు భిన్నంగా ఉంటుంది. కణితిలోని క్యాన్సర్ కణాలు తమ పరిసరాలను ప్రభావితం చేయటమే ఇందుకు కారణం. ఇవి శరీర రోగనిరోధక ప్రతిస్పందన అడ్డుకుంటాయి, తద్వారా కణిత వృద్ధికి అనుకూలమైన వాతావరణం సృష్టిస్తాయి. వీటినే ప్రో ట్యూమర్ చర్యలుగా పేర్కొంటారు. ఈ చర్యలు లక్ష్యంగా చేసుకునే చికిత్సలు అనేక క్యాన్సర్లో మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే ఇవి కొంతమంది రోగులపైనే పనిచేస్తాయట. ప్రస్తుత పరిమితులు ఇవే. సాంప్రదాయ ఇమ్యునోథెరపీలు కణితకు సంబంధించిన సూక్ష్మ వాతావరణంలో ఒక రేణువు మాత్రమే లక్ష్యంగా చేసుకోగలవు. కొన్నిసార్లు ఆ రేణువు కణితిలోని ముఖ్య పాత్ర పోషించకపోయి ఉండొచ్చు. లక్ష్యంగా ఎంచుకున్న రేణువు లాంటిది మరొకటి అక్కడ ఉండి ఉండొచ్చు. అందువల్ల ఒకటి నిర్వీర్యమైన, రెండోది పనిచేస్తుండొచ్చు. కణితి సూక్ష్మ వాతావరణం భారీ నెట్వర్క్తో సంక్లిష్టంగా ఉండొచ్చు. అవన్నీ రోగ నిరోధక ప్రతిస్పందన అణిచివేయడానికి కలిసికట్టుగా పనిచేస్తుండొచ్చు. అందువల్ల ఒకదాని లక్ష్యంగా చేసుకోవటం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ప్రస్తుత ఇమ్యునోథెరపీ వల్ల 20-30% మంది రోగులకు మాత్రమే ప్రయోజనం కలగడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఈ నేపథ్యంలో ఒకే చికిత్సతో బహుళ లక్ష్యాలపై దాడి చేయటం ముఖ్యమని శాస్త్రవేత్తలు గుర్తించారు. సో ఏదో ప్రయోగాలు చేస్తున్నారు పాపం, మొత్తానికి ఎట్లా కొట్ట ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడేస్తాం కోసం.